హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో పూరి కూర హోటల్ స్టైల్లో ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక బంగాళదుంప, 4 ఉల్లిపాయలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, శనగపిండి. ఇవండి మెయిన్ ముఖ్యంగా కావాల్సింది. కనీసం ఒక 3-4 కావాలి అంటే 1-2 బంగాళదుంపలు సరిపోతాయి. బంగాళదుంపని చెక్కు తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ లోపల మనం ఈ ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా మొత్తం తరిగి పెట్టేసుకోవాలి. కొత్తిమీర కూడా తరిగి పెట్టేసుకోవాలి. ఈ శనగపిండిలో కొంచెం నీళ్ళు వేసి పెట్టుకోవాలి. నీళ్ళు ఎక్కువైనా ఏం కాదండి, ఇట్లా నీళ్లు పోసేసి ఉంచేస్తే ఉండలు లేకుండా ఉంటుంది అన్నమాట. జస్ట్ నీళ్లు పోసి ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్ని తరిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేయాలండి. ఇలా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత దీనిలోకి కాసిన శనగపప్పు, కాసిన మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనియ్యాలి. ఇలా బాగా రెడ్గా వేగిన తర్వాత దీనిలోకి మనం తరిగి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, అవన్నీ వేసేసేయాలి. తొందరగా ఉల్లిపాయల్లో నీరు పోయి వేగాలంటే ఉప్పు ముందరే వేసుకుంటే తొందరగా వేగిపోతుంది. నేను ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను దీనికి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత లైట్గా పసుపు ఎక్కువ వేయొద్దండి, చాలా లైట్గా వేస్తే లెమన్ ఎల్లో కలర్లో వస్తుంది. బయట వచ్చినట్టు చక్కగా కొంచెం పసుపు వేసుకొని ఇంకొంచెం వేగనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాలు మంచిగా వేగిన తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ ఉడకబెట్టుకుని ఉన్నాయి బంగాళదుంపలు ఉన్నాయి కదండి, అవి వేసేయాలి. వేసేసి బాగా కలిపేసేయాలి. ఆల్రెడీ ఇందాక కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాం, ఇంకొంచెం సాల్ట్ వేసేసుకొని ఇది బాగా వేగిన తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమం ఉంది కదండి, అది వేయాలన్నమాట. ఉండలు లేకుండా వేయాలి. ఇదే పూరి కూరకి మంచి టేస్ట్ ఇస్తుంది. వేసి బాగా కలపాలి. మీకు నీళ్లు కనుక తగ్గినాయి అనిపిస్తే ఇంకొంచెం వేసేసుకోవచ్చు. శనగపిండి వేయంగానే తొందరగా చిక్కబడిపోతుంది. కొంచెం నీళ్లు తగ్గితే నీళ్లు వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత కొత్తిమీర వేసి కలిపేయడమే. మీకు నీళ్లు కనుక తగ్గినట్టు అనిపిస్తే చిక్కదనాన్ని బట్టి నీళ్లు కొంచెం పోసుకోవచ్చు, ఏం కాదు. ఇవ్వండి, ఇలా వస్తే మనకు అచ్చం హోటల్స్లో ఎలా వస్తుందో అలానే ఉంటుంది టేస్ట్. పూరి చేసుకోవడానికి ఇలా గోధుమ పిండిని తీసుకొని దానిలో మనం ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకుందాం. వేసుకొని దీనిలోకి నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ కప్పుతో గట్టిగా కలుపుకోవాలని. ఇలా గట్టిగా తీసుకుంటూ కలుపుకుంటే చాలా బాగా వస్తాయి. పూరీలకి గట్టిగానే కలుపుకోవాలండి, లేకపోతే నూనె పీల్చేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత జస్ట్ కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇదిగోండి, ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలోకి నూనె తీసుకొని నూనె కాగే లోపల మనం పూరీలు చేసుకుందాము. కలుపుకున్న పూరి పిండిని తీసుకొని చిన్న ఉండలుగా చేసుకొని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుతూ రౌండ్గా చేస్తే పూరి కూడా రౌండ్గా వస్తుంది. పూరికి మరీ చపాతీకి వచ్చినట్టు పలుచగా ఒత్తకూడదు, ఈక్వల్ మందంతో ఉండాలి. కొంచెం మందంగా ఉంటే బాగా పొంగుతాయి పూరీలు. ఇలా మనకు కావాల్సిన పూరీలు చేసుకొని నూనె కాగిన తర్వాత దానిలో వేసి తీసేయటమే. నూనె బాగా కాగిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న పీస్ తీసుకొని దానిలో వేస్తే అది వెంటనే పైకి వచ్చింది అనుకోండి, నూనె బాగా కాగినట్టు అనమాట. అప్పుడు మనం పూరీ వేసుకోవాలి. వేసుకొని ఈ పూరీని ఎప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టి ఇట్లా వేడిది వెంటనే వేసేయండి. పూరి చాలా బాగా పొంగుతుంది. ఇదిగో చూడండి, హోటల్లో వచ్చినట్టే వస్తుంది చక్కగా. వెంటనే అప్పుడు రెండో సైడ్ తిప్పుకోవాలి.
చాలా చక్కగా పొంగింది. ఇలా తీసేసుకొని ఒక టిష్యూ వేసి పెట్టుకుంటే నూనె ఏమన్నా ఉన్నా కూడా మొత్తం దానికి అది పీల్ చేసేసుకుంటుంది. ఇదిగోండి, వేడి వేడి పూరీలోకి మనం చేసుకున్న కర్రీ వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.